కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంపును ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దేవర్ష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అనేక మందిని డాక్టర్లు పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. పేదవారికి ఉచిత వైద్య సదుపాయం కల్పించేందుకు బిగ్ టీవీ ముందుకు రావడం అభినందనీయమని డాక్టర్లు ప్రజలు కొనియాడారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో అయితే బిగ్ టీవీ ఆధ్వర్యంలో దేవాష్ హాస్పిటల్ సౌజన్యంతో అయితే మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ మెగా మెడికల్ క్యాంప్కి అశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే సుమారుగా 300 ఓపీ దాటింది. అయితే టైం 12 కావస్తున్నా కూడా ఇంకా జనం వస్తూనే ఉన్నారు. మెగా మెడికల్ క్యాంప్ బిగ్ సక్సెస్ అనే చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే షుగర్ టెస్టులు కావచ్చు, బీపీ టెస్టులు కావచ్చు, అనేక టెస్టులు వారికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారు. అలాగే మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. ఓపీ రాయించుకోవడానికి ఇంకా సుమారుగా 10 నుంచి 20 మంది క్యూలో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా సక్సెస్ఫుల్గా కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంప్ దేవాంశ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో అయితే జరుగుతుంది. అయితే పూర్తిగా చూసుకోవచ్చు, మెడిసిన్స్ కూడా అన్ని ఫ్రీగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డాక్టర్స్ కూడా ఉన్నారు. డాక్టర్స్ కూడా గతంలో ఏ మందులు వాడారు, ఎలాంటి డిసీజెస్ వరకు ఉన్నాయి, వారు ఎట్లా మళ్ళీ రికవర్ అవ్వాలంటే ఎట్లాంటి మందులు వాడాలనేది కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డాక్టర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంజనాయక్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక ఛానల్తో కొలాబరేట్ అయ్యి ముందుగా ఇలాంటి ఒక మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే అసలు ఒక మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం అనేది కూడా ఇప్పుడు అంటే ఈ కాలంలో మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇలాంటి ఒక సందర్భంలో ఒక ఛానల్ లీడ్ తీసుకుని ఇలాగా మీలాంటి హాస్పిటల్స్తో కొలాబరేట్ అయ్యి ఇలా మెడికల్ క్యాంప్ పెట్టాలని ఎలా చూస్తారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా తక్కువ ఖర్చుతోటి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయవచ్చు. ఒక ఛానల్, ఒక హాస్పిటల్ కలిసి ఇలా చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ వచ్చేసారు? ఇక్కడ ఎక్కువగా మీరు గమనించిన డిసీజెస్ ఏమున్నాయి వీళ్ళలో, అంటే రెగ్యులర్గా కాకుండా? బీపీ, షుగర్ ఎక్కువగా ఉందండి. తర్వాత ఓల్డ్ ఏజ్ కాబట్టి మోకాలు నొప్పులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మెడిసిన్ కూడా మీరు ఫ్రీగా ఇస్తున్నారు. సో పేషెంట్స్ అందరినీ చూస్తున్నారు కదా. ఇలా ఒక మెడికల్ క్యాంప్లో పాల్గొన్నప్పుడు మీకు పర్సనల్గా ఒక డాక్టర్గా ఇలాంటి ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ చేసినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇలాంటి ఇంకా ఎన్నో కండక్ట్ చేయాలని కూడా అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరొక డాక్టర్ కూడా మనతో ఉన్నారు. ఆయన ప్రస్తుతం పేషెంట్ చూస్తున్నారు. ఆయనకున్న ఏదైతే ఉందో వారికి ఉన్న డిసీజెస్ని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్లియర్గా ఆ మెడిసిన్, గతంలో వాడిన మెడిసిన్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుని వారి సమస్యను కూడా పూర్తిగా రాసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు వాడిన మెడిసిన్ కూడా చూసి సబ్సీక్వెంట్గా దాన్ని ఏమైనా ఆల్టర్ చేయాలా అనేది కూడా పూర్తిగా చూస్తున్నారు. అతను ఏ మెడిసిన్ వాడుతున్నా అనేది కూడా పూర్తిగా ఆయన రాసుకుని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా డాక్టర్ చెక్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే క్లియర్గా, అంటే ఏదో మెడికల్ క్యాంప్ చేసాం వెళ్ళిపోయాం అన్నట్లుగా కాకుండా క్లియర్గా ప్రజల వద్ద నుంచి కూడా వారికి ఉన్న సమస్యని డీప్గా తెలుసుకుని కూడా వారికి ఉన్న సమస్యలపై స్పందిస్తున్నారు డాక్టర్స్. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు మెడికల్ క్యాంప్ ఎలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనేది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సార్, డాక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి ఒకసారి, అసలు ఇలాంటి మెడికల్ క్యాంపులో పాల్గొనడం ఎలా ఉంది? అంటే ఇప్పుడు మెడికల్ అనేది కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. సో ఇలాంటి పొజిషన్లో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ రన్ చేస్తారు కదా, ప్రజల నుంచి ఎలా ఉంది సార్? అసలు బాగుందండి. అందరూ దీన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవడం వల్ల నాకు ఆనందంగా అనిపిస్తుంది. రెండవది ఏంటంటే జనాలకి షుగరు, బీపీ వల్ల తర్వాత వచ్చే ఇబ్బందులు అనేవి పూర్తిగా తెలియవు. పూర్తిగా షుగర్ని, బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలనే అవగాహన వల్ల ఉండదు. దానికోసం వాళ్ళని ఏ ఆహారం అలవాట్లు మార్చుకుంటే షుగరు, బీపీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, మందులు ఏ టైంకి వేసుకోవాలనేది పూర్తిగా వాళ్ళకి వివరిస్తున్నాము. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడికి ఈ మెడికల్ క్యాంప్కి పూర్తిగా సహకరించిన గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక హాస్పిటల్, ఒక ఛానల్ కలిసి ఇలా ఒక మెడికల్ క్యాంప్ని మీ ఊర్లో అరేంజ్ చేస్తున్నారు. మీరు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఆ ప్లేస్ అయితే అంతా కూడా అరేంజ్ చేశారు, అలాగే క్యాంపెయినింగ్కి అంతా కూడా సెట్ చేశారు. ముందుగా మీకు ధన్యవాదాలు. అసలు ఇలా ఒక మెడికల్ క్యాంప్ రన్ చేయడానికి, ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలని మోటో మేము తీసుకున్నందుకు దాన్ని ఎలా చూస్తారు? నిజంగా మరి బిగ్ టీవీ వారు సామాజిక స్పృహ కలిగి మరి పల్లెటూరులో, గ్రామాల్లో ఇలాంటి చక్కటి మరి మెడికల్ క్యాంప్స్, మరి పేదవారందరికీ మరి చక్కటి వైద్యం అందించడం చాలా అభినందనీయం. నేను అనుకుంటాను రాష్ట్రంలో ఒక వార్తా ఛానల్ వారు మరి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం ఇదే ప్రథమంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా దీనికి మరి మా గ్రామ ప్రజలందరి పక్షాన, మా గ్రామ పెద్దలందరి పక్షాన
మరి బిగ్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రొద్దున్నుంచి వందలాది మంది మరి పేషెంట్స్, ఎందుకంటే వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి, మరి ఆర్థిక పరిస్థితి బాగోలేనటువంటి వందలాది మంది మరి రోగులు మరి బిగ్ టీవీ ద్వారా ఈరోజు ఆరోగ్యాన్ని పొందడం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. మరి మా లింగంపర్తి ప్రజలందరూ, ఈ యొక్క పేద ప్రజానికం అంతా కూడా బిగ్ టీవీ వారికి, అదేవిధంగా మరి దేవర్ష హాస్పిటల్ వారికి మరి రుణపడి ఉంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా మా అందరి పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెడికల్ క్యాంపులు, ఒక ఛానల్, అలాగే దేవర్ష హాస్పిటల్స్ కూడా కలిసి రన్ చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా సర్పంచ్ రాజా చౌదరి కూడా చెప్తున్న పరిస్థితులు లింగపర్తి గ్రామంలో కనిపిస్తున్నాయి. చూసుకున్నట్లయితే బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్కి అయితే అశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.